ఈ రోజైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి తోటకూర వేపుడు అయితే చేస్తున్నానండి. ఇంకా తోటకూర వేపుడు చేసేసి రైస్ అయితే పెట్టేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకైతే బాక్సులు పెట్టేసేసి కొద్దిగా రైస్లోను వేపుడు వేసి అయితే అన్నం తినిపించేస్తానండి పొద్దుటే. ఇంకా టిఫిన్ అయితే ఏమి చేయలేదనమాట ఈరోజు. అంటే రోజు పల్లీ చట్నీలు అవి చేస్తున్నాను కదా, ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉండింది కానీ ఇంకేమీ చేయలేదండి నేను. డైలీ పల్లీ చట్నీ పెట్టినా సరే ఇబ్బంది కదా. మా పిల్లలేమో పల్లీ చట్నీ తప్ప నుంచి ఏమి తినరు అనమాట. డైలీ అది పెట్టామనుకోండి గ్యాస్ని పొచ్చేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు ఏమి చేయలేదు. ఇంకా ఉప్మా చేస్తానన్నాను. ఉప్మా అయితే అస్సలు తినరండి, వద్దనని చెప్పేసేసారనమాట. ఇంకా అందుకని కొద్దిగా వేడివేడిగా రైస్ అయితే తినిపించేశాను. వాళ్ళనైతే స్కూల్కి పంపించేశాక నేను పప్పులు నానబెట్టేసేసుకున్నానండి. ఇంకా పప్పులు నానబెట్టేసేసి బెడ్షీట్స్ అవి కూడా మడత పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఫ్రంట్ రూమ్లో ఉంది చూసారా, ఇంక ఈ ఫ్రంట్ రూమ్ అయితే ఈరోజు దులుపుతాం అనుకుంటున్నానండి. ఎంత డస్ట్ ఉందో మీకు చూపిస్తాను వీడియోలో చూడండి. అసలు ఎంత డస్ట్తోనండి చాలా దుమ్ము వచ్చేస్తుంది అనమాట మాకు. అందుకని ఇంకా ఈ రోజైతే ఈ గదితో స్టార్ట్ చేస్తానండి. ఈ గది అయ్యాక ఇంకా మాకైతే ఇంకో 2 రూమ్లు ఉన్నాయి కదా, కిచెను, మధ్య రూము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాకైతే నాకు ఇంకా దుప్పట్లు అవి మడత పెట్టేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ మడత పెట్టుకొని నేనైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయట ఫ్రంట్ రూమ్ ఉందన్నమాట. ఫ్రంట్ రూమ్లోను కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది చేసామనుకోండి ఇంకా తర్వాత అయితే ఈ 2 రూములు కూడా సదురుకోవచ్చు అనమాట. మాకైతే 3 రూములు కదా, ఇంకా 3 రూముల్లో ఫస్ట్ అయితే ఫ్రంట్ రూమ్ సదిరేసాననుకోండి, తర్వాత కిచెనును మధ్య రూమ్లో కొద్దిగా సామాన్ అయితే ఉండిందనమాట. ఇంకా సామాను తోమడానికైతే నేను వీలు కుదిరితే మేమే తోమేసుకుంటామండి, లేకపోతే ఎవరైనా పెట్టి తోమిస్తానమాట. ఇంక ఈ పనులైతే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి వచ్చేస్తుంది కదా. వైకుంఠ ఏకాదశికి ముందే నేను ఈ పనులన్నీ చేయించేసుకున్నాను అనుకోండి, నాకైతే కొంచెం జనవరి 1కి వైకుంఠ ఏకాదశికి పండగకి కూడా నాకు సరిపోతుందనమాట. ఇంకా పూజలు కూడా చాలా లేట్ అయిపోయినాయి. ఇంక ఇప్పటి నుంచి అయితే క్లీనింగ్ చేసుకొని నేను పూజలు అయితే స్టార్ట్ చేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.